క్యారెక్టర్ నటుడిగా అందరికీ పరిచయం ఉన్న అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. చాందిని చౌదరి కథానాయిక, ఆమని, భాను చందర్ లాంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. దర్శకుడు పాలడుగు ఒక మామూలు కథని ఎంచుకున్నాడు మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కోసం. సంగీతం అనేది మొదట్లో క్యాసెట్స్, తరువాత సీడీలు, ఆ తరువాత ఇంటర్నెట్ వచ్చాక ఆన్లైన్ రావటం, డౌన్లోడ్ చేసుకోవటం మొదలు పెట్టాక మ్యూజిక్ షాపుల గిరాకీ పడిపోయింది. కాని 52 ఏళ్ల వ్యక్తికి సంగీతం అంటే ప్రాణం. అందుకని ఆ సంగీతంలో ఇప్పుడున్న ఆధునికతకు అనుగుణంగా తాను మారాలని, తన షాపుని కూడా మార్చాలని ప్రయత్నం చేస్తాడు. డీజే అవ్వాలని అనుకుంటాడు. అయితే అతని వయస్సు, రూపు, భాష వాటన్నిటికీ అడ్డు తగులుతాయి. ఆ సమయంలో అతను కన్న కలలు నిజం చేయడానికి అతనికి ఒక స్నేహితురాలు దొరుకుతుంది. ఊర్లో అందరూ అపార్థం చేసుకుంటారు. ఇదంతా తెలిసిన కథ అయినా దర్శకుడు చాలా భావోద్వేగంతో సన్నివేశాలు చక్కగా తెరపై ఆవిష్కరించాడు. మూర్తి కుటుంబం, భార్య, పిల్లలు, వారి అనుబంధం, వాళ్ల కష్టాలు, ఇలా అన్నీ చాలా సహజంగా చూపించాడు. అమెరికా నుండి ఇండియా వచ్చి డీజే అవుదామనుకున్న తన కూతురిని తండ్రి ఆమెని ఎంకరేజ్ చేయకుండా ఆమె చేస్తున్న పనికి నిందిస్తాడు. నీ కూతురు డీజే అయితే ఒప్పుకుంటావా అని మూర్తిని అడిగితే చేసే పనిలో నిజాయితీ ఉంటే వాళ్లకి నచ్చిన పని చేయొచ్చు అని మూర్తి చెబుతాడు. ఇద్దరి తండ్రుల మధ్య ఉండే ఆలోచనలు, వ్యత్యాసం అలా చూపిస్తాడు దర్శకుడు. నువ్వు చదువుకున్నావు, కానీ సివిలైజ్ కాదు. మూర్తి చదువుకోకపోయినా అతని ఆలోచనలు, వ్యక్తిత్వం మేధావిలా ఉంటాయని అంజన తన తండ్రికి చెబుతుంది. ఇలాంటి చాలా మంచి సన్నివేశాలు కూడా ఉన్నాయి. పోలీసు స్టేషనులో తన కూతురు తప్పిపోయింది అని అంజన తండ్రి ఫిర్యాదు చేస్తే అక్కడ స్టేషన్లో మూర్తి చెప్పే మాటలు చాలా బాగుంటాయి. ఆ సన్నివేశాలని బాగా తీశాడు దర్శకుడు. అలాగే డీజే అయ్యాక టీవీలో అతని ఇంటర్వ్యూ కూడా చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి సినిమాలో. చిన్న సినిమా, చిన్న ఆర్టిస్టులు అయినా కూడా దర్శకుడు వారందరి చేత మంచి భావోద్వేగాలతో కూడిన సినిమాని ఆవిష్కరించాడు. ఇలాంటి చిన్న సినిమాలని ప్రోత్సహిస్తే ఇలాంటివి మరికొన్ని సినిమాలు రావటానికి ఉపయోగపడతాయి. ఛాయాగ్రహణం, సంగీతం బాగున్నాయి. అజయ్ ఘోష్ మూర్తి పాత్రలో చాలా బాగా చేశారు. ఆ పాత్రకి సరిగ్గా సరిపోయారు, అందులో ఇమిడిపోయారు. దర్శకుడు ఆ పాత్రకి అజయ్ ఘోష్ ని అనుకోవటం చాలా కరెక్టు. అదే ఏదైనా కుర్ర నటుడిని పెట్టి, పాటలు పెట్టి పాడు చేయకుండా ఆ పాత్రకి సరైన నటుడిని ఎంచుకోవటమే కాకుండా అతనితో మంచి నటన రాబట్టుకున్నాడు దర్శకుడు. ఆమని, అజయ్ ఘోష్ భార్యగా చాలా బాగా చేసింది. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. చాందిని చౌదరి ఈ సినిమాలో చక్కగా కనిపించింది. అంతే చక్కగా నటించింది. ఆమె ఆ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించుకుంది. భానుచందర్ సీనియర్ నటుడు తన అనుభవంతో తండ్రిగా బాగా రాణించారు. మిగతా పాత్రలో చాలామంది తమ పాత్రల పరిధి మేరకి బాగా నటించారు. చివరగా మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా భావోద్వేగాలతో కూడిన ఒక మంచి సినిమా. అజయ్ ఘోష్ మూర్తి పాత్రలో చక్కగా ఇమిడిపోయి బాగా నటించారు. చిన్న సినిమా అయినా చూడాల్సిన సినిమా ఇది. చక్కటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దర్శకుడు శివ పాలడుగుకి క్రెడిట్ మొత్తం ఇవ్వాలి, పూర్తి మార్కులు వెయ్యాలి.